శాంతి. నమస్తే. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మానస కార్యక్రమంలో మనం చాలా ఆధ్యాత్మిక అంశాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. ఇవి ఎప్పుడూ కూడా సీకర్స్ పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడతాం. అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి అనుకుంటున్న వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి మనం ఎక్కువ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. ఎలాంటి గుణాలు ఉండాలి, ఎలా అవలంబించాలి, ఏం ప్రాక్టీసెస్ చేయాలి, డూస్ అండ్ డోంట్స్ ఏంటి, ఇవి చెప్తూ ఉంటాము. కానీ ఇవాల్టి ఎపిసోడ్ ఎవరైతే ఆల్రెడీ స్పిరిచువాలిటీలో బాగా నిమగ్నమై ఉన్నారో, ఆధ్యాత్మిక మార్గంలో నిత్యం నడుస్తూ ఉన్నారో వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఒకటి ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఒక పేరు ప్రతిష్టని కాదు, ఒక నలుగురికి ఆదర్శప్రాయంగా మనం అవుతామో అప్పుడు మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. రైట్? ఏ విధంగా అయితే చాలామంది చెప్తూ ఉంటారు, మేము ఒకప్పుడు బాగా స్మోక్ చేసేవాళ్ళమండి, కానీ మా పిల్లలు పుట్టిన తర్వాత మేము స్మోకింగ్ మానేసాము, ఎందుకంటే మా పిల్లలు మమ్మల్నే ఫాలో అవుతారు కాబట్టి మేమే ఇంట్లో స్మోకింగ్ చేస్తూ ఉంటే ఇంకా మా పిల్లలకి ఏం చెప్తాము. సో అలాగా అక్కడ తల్లి తండ్రి వాళ్ళకున్న 2 పిల్లలు 3 పిల్లల కోసమో రోల్ మోడల్గా ఉండాలి నేను అని తాపత్రయపడుతూ ఉంటారు. కానీ ఒక ఆధ్యాత్మికవేత్త ఒక 100 మందికి, ఒక్కోసారి 1000 మందికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటారు. అంటే కావాలని కాదు, బట్ పీపుల్ లుక్ అప్ టు దెమ్. ఎస్పెషలీ ఈ కాలంలో నేటి యువత మతం వైపు కన్నా ఆధ్యాత్మికత వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే మీరు ఏ ఆధ్యాత్మిక సంస్థలకైనా వెళ్ళండి, అక్కడ అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని ధర్మాల వాళ్ళు ఉంటారు. ఎక్కడా కూడా పలానా వాళ్ళు రాకూడదు, పలానా వాళ్ళకి మాత్రమే అనుమతి అని మీకు ఎక్కడ బోర్డులు కనిపించవు. కాబట్టి ఎందుకు అంటే అందరూ కూడా ఇప్పుడు స్పిరిచువాలిటీని ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి తెలుసు, కావాలని అనుకున్నా అనుకోకపోయినా మనం ఒక కాషాయ వస్త్రం ధరించవచ్చు, ఒక తెల్ల బట్టలు వేసుకోవచ్చు, ఏదో ఒకటి వేసుకోవచ్చు. బట్ వన్స్ వి బికమ్ అ స్పిరిచువల్ పర్సనాలిటీ, ఒక ఆధ్యాత్మిక వ్యక్తి కింద మనం నలుగురు చూసినప్పుడు మనకి ఒక చాలా పెద్ద బాధ్యత అనేటువంటిది ఉంటుంది. మన యొక్క వ్యవహారం అనేటువంటిది, మన యొక్క బిహేవియర్, మన మాట, మన తీరు, మన కట్టు, మన బొట్టు, ఇవి అన్నీ కూడా మనం చెప్పేదానికి పొంతన కలిగి ఉండాలి. మనం చెప్పేది ఒకటి, ఆచరణలో ఒకటి కనిపిస్తే ఒకప్పటికన్నా ఇప్పుడు చాలా ఈజీగా పబ్లిసిటీ అయిపోతుంది. కంపేర్ కూడా చేసి పెడుతూ ఉంటారు, ఇదో వీళ్ళు ఇలా చెప్తున్నారు కానీ వాళ్ళు రియల్ లైఫ్లో ఇలా ఉంటారు అని. దానివల్ల జరిగేటువంటి అతిపెద్ద నష్టం ఏంటంటే, ఓకే మనకి పరువు పోతుంది, పేరు పోతుంది, సంస్థకు చెడ్డ పేరు వస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎవరైతే మనల్ని ఒక రోల్ మోడల్ కింద చూస్తున్నారో వాళ్ళు నిరాశకు గురవుతారు. ఏంటి మేమేదో ఇందులో ఉంటే మాకేదో చాలా మంచి లాభం జరుగుతుంది అనుకున్నాం, వీళ్ళు కూడా ఇలాగే ఉన్నారేంటి, ఇంకా మాకేం హోప్ ఉందని దే బికమ్ హోప్లెస్. వాళ్ళు నిరాశావాదుల కింద అయిపోతారు. సో దీనివల్ల తీరని నష్టం జరుగుతుంది. ఆ పాపం కూడా మన శిరస్సు పైనే ఉంటుంది. వాళ్ళు ఏదైతే బాధపడతారో అండ్ దీంట్లో ఇంకా ఎక్స్ట్రీమ్స్ గురించి ఉన్నాయి, అవన్నీ మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన విషయం లేదు. చాలా హీనమైనటువంటివి కూడా కొందరు మోసం చేస్తూ ఉంటారు, అవి ఇంకా హీనమైనటువంటి చర్యలు, దాని గురించి కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు, అవేంటో అందరికీ తెలుసు. బట్ మన ప్రవర్తన, మన ఆచరణ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా కానీ లేకపోయినట్లయితే వాళ్ళు ఏదైతే నిరాశకు గురవుతారో దాని యొక్క పాప భారం మన మీద 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకనే ఆధ్యాత్మికవేత్త ఒక స్పిరిచువల్ టీచర్ ఫస్ట్ ఎవరికి టీచర్ అవ్వాలి?
నాకు నేను టీచర్ అవ్వాలి. బ్రహ్మకుమారీస్లో రోజు చదివేటువంటి ఆధ్యాత్మిక మురళిలో ఒక మహావాక్యం వచ్చింది. ఏంటంటే, మీరు క్లాస్ చెప్తారు కదా, ఆ క్లాస్ ఫస్ట్ ఎవరు వింటారు? మీకు మీరు స్వయం మీరే వింటారు ఫస్ట్. కాబట్టి అది ఫస్ట్ మీరు ఆచరించండి. ఎప్పుడైతే మనం చెప్పేటువంటిది మనం ఆచరిస్తామో అప్పుడు ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరమే ఉండదు. దాది ప్రకాష్ మణి గారు ఎవరైతే బ్రహ్మకుమారి సంస్థకి దాదాపు 40 సంవత్సరాల పాటు చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా ఉండినారో, దాది గారు 79-80 ఆ ప్రాంతంలో న్యూయార్క్ వెళ్ళారు. 79-80 అంటే అప్పట్లో అమెరికాలో కూడా ఎక్కువ ఇండియన్స్ ఉండేవారు కాదు. ఇప్పుడు అంతమంది ఇండియన్స్ అప్పట్లో అమెరికాలో ఉండేవారు కాదు. వాళ్ళకి అసలు చైర్ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళకి స్పిరిచువాలిటీ అది అంతా కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు అమెరికాకి అప్పటి అమెరికాకి చాలా తేడా ఉంది. కానీ దాదీజీ అక్కడికి కూడా భగవంతుని యొక్క స్పిరిచువల్ మెసేజ్ ఇవ్వడానికి దాదీజీ వెళ్ళారు. దాదీజీకి ఇంగ్లీష్ రాదు, నార్మల్ హిందీ మాట్లాడతారు. కానీ అక్కడ న్యూయార్క్లో న్యూయార్క్ ఫ్యాషన్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంది. అక్కడ దాదీజీ యొక్క స్పీచ్ అరేంజ్ చేయడం జరిగిందనమాట. దాదీజీ వెళ్ళిన తర్వాత ఫస్ట్లో ఎక్కువగా స్టూడెంట్స్ ఎవరు రావడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. కానీ మెల్లమెల్లగా మొత్తం ఆడిటోరియం అంతా నిండిపోయింది. తర్వాత దాదీజీ స్పీచ్ అయిపోయింది. దాదీజీ బయటకు వచ్చేసారు. తర్వాత అక్కడ వాళ్ళ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చేయడం జరిగిందనమాట. మీకు దాదీజీ చెప్పిన దాంట్లో ఏం నచ్చింది అంటే, వాళ్ళలో చాలామంది ఏం చెప్పారు అంటే, మాకు దాదీజీ గారు చెప్పింది మాకు పెద్దగా ఏం అర్థం కాలేదు. కానీ ఆమెను చూస్తేనే, ఆమె వ్యక్తిత్వాన్ని చూస్తేనే ఈమె ఎవరో ఒక చాలా గొప్ప వ్యక్తి, మాకన్నా ఈమె ఒక చాలా షీఈస్ అ గ్రేట్ పర్సనాలిటీ కంపేర్డ్ టు అస్. అంటే మాకన్నా ఈవిడ ఒక చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తి అనేటువంటి భావన మాకు కలిగింది. ఆమెను చూస్తేనే మాకు ఒక రకమైనటువంటి స్పిరిచువల్ అట్రాక్షన్ మాకు కలిగింది అని అందరూ అదే అనుభూతి చెప్పారు. కాబట్టి అక్కడ దాదీజీ చెప్పిన క్లాస్ కన్నా దాదీజీ యొక్క వ్యక్తిత్వం, దాదీజీ యొక్క ఆచరణ, దాదీజీ యొక్క ఆత్మిక ఆకర్షణ ఆ విదేశీయులను కూడా ఆకర్షించింది. ఆ తర్వాత వారిలో చాలా మంది రాజయోగ మెడిటేషన్ నేర్చుకున్నారు. సో పరమాత్ముడు ఈశ్వరీయ జ్ఞాన మురళిలో చెప్తారు, మీ మాట కూడా చెయ్యలేనటువంటి సేవ మీ ముఖం చేస్తుంది అని. ఎవరైతే నిజంగా మంచి యోగీలు ఉంటారో, నిజంగా సత్యత యొక్క మార్గంలో నడుస్తారో, వాళ్ళ నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ ముఖమే మాట్లాడుతుంది. అందుకే అంటారు, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. మనం గంటల తరబడి క్లాసుల్లో చెప్పినా వాళ్ళకి అర్థం చేయించలేనటువంటి విషయం ఒక 5-10 నిమిషాలు మన యొక్క వ్యవహారంతో మనం అర్థం చేయించగలం. కాబట్టి ఈ మార్గంలో మనం నడిచేటప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది నా లైఫ్లో నేను ఎంతవరకు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీలో చాలా మందికి బ్రహ్మకుమారి శివాని సిస్టర్ తెలిసే ఉంటారు. శివాని సిస్టర్ చెప్పేటువంటి క్లాసెస్ విని ఎందుకు అందరూ అంత ప్రభావితం అవుతారు? సిస్టర్ లాగా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే సిస్టర్ ఏదైతే చెప్తారో అది తన జీవితంలో ఆమె పాటిస్తారు కాబట్టి. ఎప్పుడైతే మన మాటల్లో చెప్పేటువంటి జ్ఞానం మన వ్యవహారంలో కనిపిస్తుందో మనలో ఆటోమేటిక్గా స్పిరిచువల్ పవర్ అనేటువంటిది వస్తుంది. ఇది ఇంకా ఏ మార్గం గుండానూ రాదు. మనస వాచ కర్మణ 3 కలిసినప్పుడే ఆ ఆధ్యాత్మిక శక్తి జాగరూకమవుతుంది. అందుకని నేను ఎన్ని సంవత్సరాలు బట్టి మెడిటేషన్ చేస్తున్నాను, ఎన్ని సంవత్సరాలు బట్టి నేను స్పిరిచువల్ స్క్రిప్చర్స్ వింటున్నాను, ఎన్ని సంవత్సరాలు బట్టి నేను ఎన్ని పురాణాలు చదివాను, ఎన్నివి చదివాను, నాకు ఎన్ని కంటతా వచ్చు, ఇవన్నీ ఉన్నా సరే అది ఆచరణలో ఎంత ఉందో అదే ముఖ్యం.
స్పిరిచువాలిటీ ఈజ్ అ పాత్ ఆఫ్ ప్రాక్టీస్, ఇట్స్ అ పాత్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆధ్యాత్మికత అనేది ఆచరణ, అనుభూతి ఆధారంగా ఉంటుంది. కేవలం పుక్కిట పురాణం కాదు ఆధ్యాత్మికత. ఆచరణలోను, మన యొక్క అనుభూతిలోను, వాట్ ఐమ్ ఐ ఎక్స్పీరియన్స్. అందుకని మెడిటేషన్ నేర్పించినప్పుడు మేము ఎప్పుడూ చెప్తాం ఎక్స్పీరియన్స్. ఐఎమ్ అ పీస్ఫుల్ సోల్ అని అన్నప్పుడు ఆ పీస్ని నేను ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. అంతే తప్ప ఐఎమ్ పీస్ఫుల్ సోల్, ఐఎమ్ పీస్ఫుల్ సోల్, ఐఎమ్ పీస్ఫుల్ సోల్, ఐఎమ్ పీస్ఫుల్ సోల్ అని వర్ణించడం కాదు, మంత్రంలా జపించడం కాదు అది. ఐ యామ్ అ పీస్ఫుల్ సోల్. శాంతి నా స్వధర్మం. నేను అన్ని చోట్ల వెతుకుతున్న శాంతి ఎక్కడో లేదు, ఇక్కడ నా దగ్గరే ఉంది. ఐ యామ్ అ పీస్ఫుల్ సోల్ అని ఎప్పుడైతే మనం అది అనుభూతి చేస్తామో అప్పుడు మన మాటలో, మన కర్మలో, మన వ్యవహారంలో ఆ శాంతి అనేటువంటిది కనిపిస్తుంది. ఇంకొకటి, ఆధ్యాత్మికవేత్తలు కేవలం స్టేజ్ ఎక్కినప్పుడు మాత్రమే కాదు, 24 గంటలు స్టేజ్ మీదే ఉన్నారని అనుకోవాలి. అంటే అందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తారు, అందరూ అబ్జర్వ్ చేస్తారు. కేవలం స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇచ్చేటప్పుడు మాత్రమే కాదు, మనం కూర్చుంటుంది, నిల్చుంటుంది, మాట్లాడుతుంది, ఆఖరికి మనం ఫోన్లో మాట్లాడే విషయాలు కూడా అందరూ గమనిస్తారు. సో ఎప్పుడు మనం అనుకోవాలి, నేను ఒక వరల్డ్ స్టేజ్ పైన ఉన్నాను అని. రీసెంట్గా ఒక చోట ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఆ ఇంటర్వ్యూయర్ అడిగారు అనమాట, సిస్టర్ మీకు హ్యాపీగా చక్కగా మీరు ఆశ్రమాల్లో ఉంటారు, కానీ బయట మేము జాబ్స్ చేసేటువంటి వాళ్ళమి, లేదంటే ఇళ్లలో ఉంటే వాళ్ళు ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది, అన్నీ చేసాక కూడా మేము మాటలు పడాల్సి వస్తుంది, మీకైతే మీరేం హాయిగా ఆశ్రమంలో ఉంటారు, మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు అని అన్నారు అనమాట. అప్పుడు ఆలోచన చేయడం జరిగింది. అక్కడ మనం ఆఫీస్లో జాబ్ చేస్తే మ్యాక్సిమం 10 మంది ఉంటారు, ఇంట్లో మ్యాక్సిమం 5 ఉంటారు, మనం వీళ్ళని మెప్పిస్తే చాలు. కానీ ఒక్కసారి స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇచ్చాము అంటే ఎంతమంది మనల్ని చూస్తారు? ఇలాగ ఒక యూట్యూబ్లోనో, ఒక టీవీ ఛానల్లోనో ఇచ్చామంటే ఎంతమంది మనల్ని గమనిస్తారు? వాళ్ళందరూ మనకి కామెంట్ చేస్తూనే ఉంటారు. అందులో ఇప్పుడు కామెంట్ చేయడం కూడా చాలా ఈజీ కదా, ఏదన్నా కామెంట్ ఎవరన్నా పెట్టేస్తారు, పేరు కూడా చెప్పక్కర్లేదు, ఊరు కూడా చెప్పక్కర్లేదు, ఎక్స్ అని పెట్టి వాళ్ళకి నచ్చింది రాస్తారు. సో ఈ మార్గంలో ఎంతమంది మనల్ని మెచ్చుకుంటారో నిందించే వాళ్ళు కూడా ఉంటారు. అర్థం కానప్పుడు రకరకాలుగా కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఒకసారి ఒక స్పిరిచువల్ పర్సనాలిటీ అయ్యామంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బికమింగ్ అ పబ్లిక్ ఫిగర్. మనం ఒక వ్యక్తిని రిప్రజెంట్ చేయట్లేదు, ఒక సంస్థను మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఆ సంస్థను, ఏ సంస్థలో తీసుకోండి, దాన్ని స్థాపించినటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి, అహోరాత్రులు కష్టపడి ఆ సంస్థను నిలబెట్టుంటారు. కాబట్టి ఇవాళ మనం ఒక చిన్న తప్పు పని చేస్తే ఆ సంస్థ మీద మచ్చొచ్చిందంటే, ఆ సంస్థ కోసం ఎవరైతే కష్టపడ్డారో, తన్ మన్ ధన్ ఎవరైతే అర్పించారో వాళ్ళందరికీ మనం మచ్చ తెచ్చినట్టే. కాబట్టి ఇట్స్ ట్విన్ ఎడ్జ్డ్ సోర్డ్. ఆధ్యాత్మికత అనేది 2 వైపులా పదునున్న కత్తి. మనం మన జీవితంతో ఎంత ఆదర్శప్రాయంగా అవ్వగలమో అంతే మనం నిరాశను కూడా మనం పెంచగలం. కాబట్టి ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి, ఐఎమ్ ఆల్వేస్ ఆన్ అ వరల్డ్ స్టేజ్. ఒక్కళ్ళే కదా ఉన్నారని అనుకోవద్దు. ఆ ఒక్క వ్యక్తి ఎంతమంది కన్నా వెళ్ళి చెప్పొచ్చు, ఆ ఒక్క వ్యక్తి ఒక 10 మందికి వెళ్ళి చెప్పొచ్చు. పైగా మనకు ఒక సెపరేట్ డ్రెస్ ఉంటుంది. సో రేపు ఆ డ్రెస్తో ఇంకొకరు కనిపించారనుకోండి, వాళ్ళ మీద కూడా అదే అభిప్రాయం కలుగుతుంది. పాపం వాళ్ళు ఏమీ అనుండరు, వాళ్ళు ఏమీ చేసి ఉండరు, కానీ మనం చేసిన దాని ఎఫెక్ట్, మీరు ఫలానా వాళ్ళు కదా, ఇది ఇలాగైంది, మీరు ఇలా ఉంటారని పాపం వాళ్ళ మీద కూడా బయాస్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. సో ఆ విధంగా కూడా మనం పాపాన్ని మనం మూటగట్టుకుంటాం. తెలియనప్పుడు పాపం చేస్తే 1 రెట్లు శిక్ష అయితే, అన్నీ తెలిసి కూడా పాపం చేస్తే దానికి ఎన్ని రెట్లు శిక్ష ఉంటుంది? 100 రెట్లు ఉంటుంది. అందుకే ఇంగ్లీష్లో ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అని కూడా అంటూ ఉంటారు. అంటే ఏమీ తెలియకపోవడం కూడా ఒక చాలా మంచి విషయమే.
కానీ జ్ఞానమో వివేకమో వచ్చిన తర్వాత వీ షుడ్ బి డబుల్ ట్రిపుల్ కేర్ఫుల్. మన మాట, మన చూపు, మన బాడీ లాంగ్వేజ్, మన కట్టు బట్ట అంతా కూడా మనం చెప్పేటువంటి స్పిరిచువల్ వాల్యూస్కి అది రిఫ్లెక్ట్ కావాలి. దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి లైఫ్లో. మురళిలో ఇంకొక మహావాక్యం కూడా రావడం జరిగింది. మీరు ఒక 10 సేవా కేంద్రాలను తెరవచ్చు, ఒక 20-30 సేవా కేంద్రాలు తెరవచ్చు. కానీ అందులో ఒక్కళ్ళకు కూడా సరైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, సరైనటువంటి యోగ సాధన లేకపోతే అవి తెరిచి ఉపయోగం లేదు. మీరు ఒక్కళ్ళిద్దరినన్నా తయారు చేయండి, కానీ వాళ్ళని మంచి జ్ఞాని యోగిగా తయారు చేయండి. నేను ఒక 30 పెట్టుకున్నాను, ఒక 40 పెట్టుకున్నాను, ఒక 50 పెట్టుకున్నాను, కానీ ఎందులోనూ కూడా ఒక్కళ్ళకి ఏమీ సరిగ్గా అర్థం కాలేదు అంటే ఆ సేవ వల్ల ఉపయోగం లేదు. మనం తయారు చేసిన 5 అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు, కానీ వాళ్ళు కూడా మంచి స్థితిలో కానీ ఉన్నట్లయితే, ఆధ్యాత్మికంగా మంచి స్థితిలో కానీ ఉన్నట్లయితే అప్పుడు మనం చేసేటువంటి సేవకు మంచి సార్థకత అనేటువంటిది కుదురుతుంది. ఇంకోటి, ఆధ్యాత్మిక వేత్తలకి చాలా ఒక సూక్ష్మమైనటువంటి మాయ వస్తుంది. ఏంటంటే ఈ మార్గంలో నడిచి కొంచెం జనాదరణ రాగానే పొగిడేటువంటి వారు, ఆహా ఓహో అనేటువంటి వారు చాలామంది ఉంటారు. వాళ్ళు చాలా సద్భావనతోనే అంటారు, మీ క్లాసెస్ వినడం వల్ల నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి, మీ క్లాసెస్ వినడం వల్ల నాకు నా లైఫ్లో పలానా సొల్యూషన్ దొరికిందండి, లేదంటే మా ఇంట్లో అందరం మీ క్లాసెస్ వింటామండి అని ఈ విధంగా ఆధ్యాత్మిక వేత్తల్ని పొగిడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ పొగడతంతా నాదే అని కానీ మనం అనుకున్నాము అంటే ఆ రోజు నుంచి మనలో ఆధ్యాత్మిక శక్తి తగ్గిపోతుంది. ఇది చేస్తున్నది, చేయించేది అక్షరాల 100% ఆ భగవంతుడు, పరమాత్ముడు. చూడండి, మన అందరి ఇళ్ల మీద ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి మన ఇంట్లో ఎన్ని ట్యాప్ కనెక్షన్లు ఉంటాయి? కిచెన్లో ఉంటుంది, బాత్రూంలో ఉంటుంది, మళ్ళీ వరండాల్లో ఉంటుంది, బోలెడు చోట్ల ట్యాప్ కనెక్షన్లు ఉంటాయి. మనం ఎక్కడ ట్యాప్ తిప్పితే అందులోంచి వాటర్ వస్తుంది. కానీ ఆ అన్ని ట్యాపులకి వాటర్ వచ్చేటువంటి కెపాసిటీ ఉంది, మనం తిప్పాలంతే. అలాగే పరమాత్ముడు జ్ఞాన సాగరుడు, మనందరము ఆ ట్యాప్స్ లాంటి వాళ్ళం. భగవంతుడు బుద్ధివంతులకే బుద్ధివంతుడు కాబట్టి ఎక్కడ ఏ ట్యాప్ని ఓపెన్ చేయాలో ఆ ట్యాప్ని, ఆ వ్యక్తిని ఓపెన్ చేస్తారు, వాళ్ళ యొక్క దివ్య బుద్ధిని ఓపెన్ చేస్తారు, వాళ్ళ ద్వారా తన కార్యాన్ని చేయించుకుంటాడు. అంతేకాని ఇది నేనే చేశానన్న అహంకారం కానీ వచ్చింది అంటే మన సాధన అంతా తుడిచిపెట్టుకోవాలి. భగవంతుడికి నాతో కాకపోతే ఇంకొకరితో చేయించుకుంటాడు ఆయన. ఎందుకంటే జ్ఞానం ఆయనది, ఆయన జ్ఞానసాగరుడు, మనం కేవలం ఆ ట్యాప్స్ లాంటి వాళ్ళమే. భగవంతుడు ఓపెన్ చేస్తే మన బుద్ధి యొక్క కపాలాన్ని, ఆ బుద్ధి యొక్క కపాలం ఓపెన్ అవుతుంది, మనం వేరే వాళ్ళకి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మనం ఇవ్వగలుగుతాం. కానీ ఇదంతా ఏదో నా తెలివి, నా గొప్ప, ఈ నేను నాది అనేటువంటిది ఆధ్యాత్మిక వేత్తలకి భయంకరమైనటువంటి జబ్బు లాంటిది. ఇది నాది, ఇది నేను చేశాను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో దాని యొక్క ఫలితం అంతా కూడా మనం గంగలో పోసినట్లయితే. కాబట్టి ఈ అహంకారం నుంచి మనం చాలా చాలా దూరంగా ఉండాలి. బయట వాళ్ళకి డబ్బు అహంకారం ఉంటుంది, పొజిషన్ అహంకారం ఉంటుంది, లేదంటే రకరకాల స్థితిగతుల యొక్క అహంకారం ఉంటుంది. అవి ఇంకా ఈజీ జయించడం. ఎందుకంటే ఎక్కడోకక్కడ వాళ్ళకి తెలిసి ఇదేమీ శాశ్వతం కాదు అన్న జ్ఞానం వాళ్ళకి ఉంటుంది. కానీ ఈ సూక్ష్మమైనటువంటిది ఏదైతే ఉందో, అబ్బా నా వల్ల ఇంతమంది కాపాడబడ్డారు, నా వల్ల ఇంతమందికి మనశ్శాంతి దొరికింది అని ఎప్పుడైతే దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతామో, స్వీకరించడం మొదలు పెడతామో, అది చాలా చాలా డేంజర్ పాయింట్. ఏది చేయించినా భగవంతుడు నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వినియోగించుకుంటున్నారు. మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ సప్లై ఉంది, మనం గీజర్ స్విచ్ ఆన్ చేస్తే గీజర్ పనిచేస్తుంది, ఫ్రిడ్జ్ స్విచ్ ఆన్ చేస్తే ఫ్రిడ్జ్ పనిచేస్తుంది, టోస్టర్ స్విచ్ ఆన్ చేస్తే టోస్టర్ పనిచేస్తుంది. అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్.
దేనికి? ఆ ఎలక్ట్రిసిటీకి. అలాగా పరమాత్ముడు సర్వశక్తివంతుడైతే మనందరం ఇన్స్ట్రుమెంట్. ఆయన సమయం సందర్భం బట్టి ఏ ఇన్స్ట్రుమెంట్ని ఎక్కడ పెట్టాలో, దేనికి వినియోగించాలో ఆయన వినియోగించుకుంటాడు. అంతే తప్ప ఇది నా గొప్పతనం అని మాత్రం ఎప్పుడూ మనం అనుకోకూడదు. మనం ఏదన్నా అవ్వచ్చు లైఫ్లో, కేవలం ఆధ్యాత్మికతే కాదు, లైఫ్లో మనం ఏదన్నా సాధించవచ్చు. ఒక ఐఏఎస్ సీట్ సాధించవచ్చు, ఒక ఎయిమ్స్లో మెడికల్ సీట్ సాధించవచ్చు, ఒక ఐఐటీలో సాధించవచ్చు, ఏదన్నా సాధించవచ్చు లైఫ్లో. కానీ ఏదైనా సరే పరమాత్ముడు మనకి ఇచ్చినటువంటిది, మన పుణ్య కర్మల యొక్క ఫలితం. దానికి ఎప్పుడైతే మన యొక్క పట్టుదల, కృషి తోడ్పడతాయో అప్పుడు ఫలితం వస్తుంది. రెండూ ఉండాలి. బట్ ద మెయిన్ క్రక్స్ ఇస్ గాడ్. నేను కేవలం నిమిత్తంగా చేస్తున్నాను. ఈ నిమిత్త భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఏమవుతాం? నెక్స్ట్ నిర్మాణ చిత్తంగా మనం తయారవుతాం. మన జ్ఞానం మన జీవితంలో మనకి కనిపిస్తుంది. బ్రహ్మ బాబా సాకారంగా ఉన్నప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉండేవి. మేము బాబాని అడుగుతామని డైరెక్ట్ మౌంట్ ఆబు వెళ్ళిపోయేవారు. కానీ ఒక్కసారి బాబాని చూసిన వెంటనే వాళ్ళ క్వశ్చన్స్ అన్ని సమాప్తం అయిపోయాయి ఆటోమేటిక్గా. బికాజ్ వాళ్ళు వెతుకుతున్నటువంటి జవాబు బాబాలో నిలువెత్తుగా కనిపించేటువంటిది. ఆహా, ఇలా సాధిస్తే ఇలా అవుతామా, ఇలా అవ్విన వాళ్ళు ప్రాక్టికల్గా ఈ భూమి మీద ఉన్నారా, కాబట్టి ఇది అంతేదో కళ కల్పితమో కాదు, ఇది నిజం. సో మన చరిత్రతో, మన చెహరా, మన ముఖంతో ఈ రెండే మన యొక్క సేవా సాధనాలు. మనం ఏదైతే క్లెన్లీనెస్ గురించి చెప్తామో ఆధ్యాత్మికతలో, అది ముందు మన మనసులో ఉండాలి. ఆనెస్టీ అనేటువంటిది మన మనసులో ఉండాలి. తక్కువగా మాట్లాడాలి, మెల్లగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలని చెప్తే ముందు అది మనం ప్రాక్టీస్ చేయాలి. ఏదైతే మనం ప్రాక్టీస్ చెయ్యమో అది 10 మందికి చెప్పినా అది వాళ్ళకి అర్థం కాదు. ఇట్ ఈస్ అ లా. ఒక మ్యాథ్స్ టీచర్ ఉంటారు. మ్యాథ్స్ టీచర్కి ఆమె కూడా ఇంట్లో కంటతా పెట్టుకుని వచ్చింది. కంటతా పెట్టుకుని వచ్చి ఇదిగోండి ఇది ట్రిగ్నామెట్రీ, ఇది పైథాగరస్ థియరమ్ అని చెప్పేసింది. దాని మీద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యాథ్స్ టీచర్కి తేడా ఉండదా? అదే విధంగా నేను ఏదో ఒక క్లాస్ ప్రిపేర్ అయిపోయాను, ఎవరో చెప్పిందని నేను వినేసాను, నేను బాగా అర్థం చేసేస్తున్నాను, ఇప్పుడు నేను వచ్చి చెప్పేశాను, అప్పచెప్పేశాను. బట్ అది ఎప్పుడైతే నా లైఫ్లో యాక్చువల్ ప్రాక్టీస్ లేదో వినే వాళ్ళ మీద కూడా దాని ప్రభావం పడదు. అందుకే ఇంతమంది ఉంటారు స్పిరిచువలిస్ట్, ఎవరో కొద్ది మంది చెప్పిందే మనకి తడతది. కానీ అందరూ ఒకటే చెప్తారు, ఎవరు ఏమి తేడాగా ఏం చెప్పరు. అందరూ రోజు మెడిటేషన్ చేయండి, మైండ్ని ప్యూర్గా ఉంచుకోండి, సాత్విక ఆహారం తినండి, ఇలాగే చెప్తారు. భగవంతుని స్మృతి చేయండి. తేడాగా ఎవ్వరు ఏమీ చెప్పరు. బట్ ఇంపాక్ట్ ఎందుకు తేడాగా పడుతుంది అంటే ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్లో అది ఎంతవరకు రియాలిటీగా ఉందో, వాళ్ళ లైఫ్లో అది ఎంతవరకు ప్రాక్టీస్గా ఉందో దాన్ని బట్టి అది ఆధారపడుతుంది. అప్పుడే దాని ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి ఈ సూక్ష్మ అహంకారం నుంచి మనం అందరం కూడా చాలా దూరంగా ఉండాలి. ఇంకొకటి, ఆధ్యాత్మిక సాధన మన చివరి క్షణం వరకు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మాయ ఎప్పుడు ఎలాగొస్తుందో తెలియదు. ఓకే, నేను ఒక హెడ్ని అయిపోయాను, లేదంటే ఏదో వచ్చేసింది, ఇంకా నా స్పిరిచువల్ ప్రాక్టీస్ నేను స్టాప్ చేసేస్తాను అంటే అస్సలు కుదరదు. లైఫ్లో లాస్ట్ బ్రెత్ వరకు కూడా ఆధ్యాత్మిక అభ్యాసం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మాయ అంత బలమైనటువంటి, ఎప్పుడు ఏ క్షణంలో మనల్ని కింద పడేస్తుందో తెలియదు. అందులో ఆధ్యాత్మికవేత్తలు కింద పడ్డారంటే మళ్ళీ పైకి లెగవలేరు. రకరకాల ఆధ్యాత్మికవేత్తలు, కొందరు డబ్బు వల్ల, కొందరు రకరకాల వికారాల వల్ల, కొందరు వ్యసనాల వల్ల అదో పాతాళానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆరంభించినప్పుడు చాలా మంచి ఉద్దేశంతోనే వాళ్ళు ఆరంభించారు, చాలా సదుద్దేశంతోనే ఆరంభించారు. బట్ డౌన్ ద లైన్ ఎక్కడో మాయ కబలించింది. కాబట్టి మన యొక్క జ్ఞానం అనేటువంటి 3వ నేత్రం చాలా మేల్కొని ఉండాలి. లేదంటే ఏ రూపంలో ఎలాగ మాయ వస్తుందో మనకి తెలియదు.
కాబట్టి ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక స్పిరిచువల్ లైఫ్లోకి వచ్చాము అంటే మన లైఫ్ మనది కాదు, ఒక 10 మందిది. కాబట్టి దీన్ని మనం ఎంత ఒక నియమబద్ధంగా ఉంచుకుని, ఎంత మనం చెప్పేదాన్ని మనం పాటిస్తే అంత దాని యొక్క ప్రభావం వేరే వాళ్ళ మీద పడుతుంది. పైగా ఎప్పుడు చేయించేది అంతా పరమాత్ముడు, భగవంతుడు, నేను మాత్రం కాదు అనేటువంటిది చాలా నరాల్లో మనకి నిండిపోయి ఉండాలన్నమాట. ఇవాల్టి మానసాలో ఆధ్యాత్మికవేత్తలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం. వచ్చే మానస ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలు తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.